తొలి ఏకాదశి రోజు అందరం పేలాల పిండిని చేసి ప్రసాదంగా పెట్టి తింటాం. కానీ ఎందుకు ఈ పేలాల పిండిని చేసుకొని తింటాం అని చాలామందికి తెలియదు. తొలి ఏకాదశి ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు వస్తుంది. హిందువులకి అన్ని పండుగలు ముఖ్యంగా దీని తర్వాతనే ప్రారంభం అవుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ప్రసాదంగా ఈ పేలాల పిండిని పెడతాము. అలాగే ప్రతి గుడిలో కూడా ఈ పేలాల పిండినే ప్రసాదంగా ఇస్తారు. పేలాల పిండి పితృదేవతలకి ఎంతో ఇష్టం. అందుకే మొదటి పండుగ రోజు వారిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా చేస్తారు ఈ పేలాల పిండిని. ఆరోగ్యానికి కూడా ఈ పేలాల పిండి చాలా మంచిది. ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంది కదా, టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అందుకే ఇది తినడం వల్ల మన బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుంది. అదే శరీరానికి వేడి చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, వర్షాకాలంలో వచ్చే వ్యాధులని రానివ్వదు. అంతేకాకుండా శరీరానికి కూడా తక్షణ శక్తిని